సో టాప్ మనము ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది లైనింగ్. ఈ లైనింగ్తో మనం ఫ్యాబ్రిక్ని ఎట్లా కట్ చేయాలనేది మనం డెమో చూద్దాం విత్ ఆ మెజర్మెంట్స్. సో ఆ మెజర్మెంట్స్తో మనం ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకుంటాం. ఫస్ట్ ఇది ఫుల్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలి కాబట్టి షోల్డర్ 6 ఇంచెస్ కాబట్టి 6, ఆర్మ్ లెంత్ 7.5, చెస్ట్ 9.75 దగ్గర మార్కింగ్. నెక్స్ట్ మనకి వేస్ట్ లెంత్ హిప్ లెంత్ ఒకేసారి తీసుకుంటాం. వేస్ట్ లెంత్ అండ్ హిప్ లెంత్ తీసేసుకొని ఫస్ట్ మనం లైన్స్ డ్రా చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ వేస్ట్ 8.5, హిప్ వచ్చేసి 10 కాబట్టి 10 దగ్గర మార్కింగ్ తీసేసుకొని ఈ మూడింటిని చెస్ట్ వేస్ట్ హిప్ని మనం డ్రా చేసుకోవాలి. వేసుకొని వెంటనే మనం స్కేల్ అంతా అయితే ఇక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. సో చేసుకొని ఈ పార్ట్లో మనది మెకానికల్ ఫిగర్ కాదు కాబట్టి కొంచెం షేప్ అవుట్కి కొంచెం షేప్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ అప్ సైడ్ బ్యాక్ ఆర్మ్లో అండ్ ఫ్రంట్ ఆర్మ్లో తీసుకున్న తర్వాత మనం మెజర్ చేసుకోవాలి 17 ఉందా అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కదా స్టిచ్ ఇక్కడికి పోతుంది కాబట్టి మనకి వచ్చేస్తుంది. అండ్ మనకు బ్లౌజెస్ లాగా టైట్గా తీసుకోకూడదు. ఒక 1/2 ఇంచ్ లూజే ఉండాలి వేసుకొని తీయడానికి ఉండాలి కాబట్టి యాజ్ పర్ వాళ్ళు 23 చెప్పారు కదా, ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఫస్ట్ మనం స్ట్రైట్ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి క్రాస్ ఇలా పెట్టుకున్న తర్వాత దీనికంటే చాలా చిన్నగా ఉండాలి మనకి కట్స్ ఫోల్డ్ చేసినప్పుడు కాబట్టి కొంచెం తక్కువ తీసుకొని ఇలా షేప్ ఇచ్చినప్పుడు మనకు మార్కింగ్ ఉన్నా లేకపోయినా సో ఇక్కడికి మనం కట్స్ అనేసి ఇక్కడికి ఎండ్ అవుతుందని మనకు అర్థమైపోతుంది. దీన్ని కట్ చేసేసుకొని తర్వాత దేనికది నెక్స్ట్ సో వీటిని పెట్టి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేస్తాం. ఎక్కువగా ఉండదు కాబట్టి దీన్ని ఫస్ట్ స్ట్రైట్ అయితే చేస్తాం. మనము నీట్గా వచ్చిందంటే ఎగ్జాక్ట్ కట్ చేసుకోవచ్చు. కొంచెం మనకు అటు ఇటు అవుతుంది అన్నప్పుడు ఒక 1/4 ఇంచ్ లూజ్గా ఎక్స్ట్రా తీసుకొని కూడా మనం కట్ చేసుకొని ఆ తర్వాత లైనింగ్స్ అటాచ్ చేయడానికి ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అటు ఇటు లూజ్గా పోతుంది కాబట్టి కొంచెం నేను జస్ట్ ఎక్కువ లేదు కొంచెం 1/4 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు పెట్టి కట్ చేసుకున్నాక మనం స్టిచ్ చేసాక కావాలంటే ఎక్స్ట్రాస్ తీసేయచ్చు. సో ఇలా దీన్ని పెట్టేసి మనం చేసేది 1.5 ఇంచ్ కంపల్సరీ అటాచ్. 5.5 కాబట్టి మనం 2.75 దగ్గర మిడిల్ తీసుకొని ఇక్కడికి నేను ఏదో మేనేజ్ చేస్తాను. ఫ్రంట్ ఆర్మ్ తీయకుండానే ఓకేనా. కింద ఒక 2 ఇంచెస్ అంత స్ట్రైట్ పీస్ కట్ చేసుకొని చేసేసి లేనప్పుడు నేను